సార్ నిన్న కొండా సురేఖ గారు సమంతని అండ్ నాగ చైతన్య మీద వేసిన కామెంట్ గురించి ఏమంటారు మీరు? అది చాలా ఒక చిల్లర మనిషి మాట్లాడిన చిల్లర భాషగా ఉందమ్మా నా దృష్టిలో. అసలు ఆ హోదాకు తగినట్టు ఒక మంత్రి హోదాగా, ఒక గౌరవంగా, ఆ స్థాయికి తగిన మాటలుగా లేవు. అది వాళ్ళ ఒరిజినాలిటీ అదే. ఆ మనుషులు మంత్రి పదవుల్లో కూర్చోవచ్చు కానీ ఒరిజినాలిటీ వాళ్ళ చిల్లరతనం, చిల్లర భాష, చిల్లర లక్షణాలు, చిల్లర యాటిట్యూడ్ అదే కనపడుతుంది. ఎందుకంటే ఒక మంత్రిగా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. నువ్వు ఆరోపణలు చేయి, విమర్శలు చేయి, ఆధారాలతో చేయాలి. వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం కేటీఆర్ అన్నావు. ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు? ఎవరు చెప్పారు నీకు? చేతు చెప్పాడా లేకపోతే సమంత చెప్పారు? వాళ్ళిద్దరూ మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడిపోయామని గౌరవంగా చెప్పుకుంటున్నారు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు లైఫ్లు వాళ్ళు సెటిల్ చేసుకుంటున్నారు. అతను వేరే పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి ఇంకో పెళ్లి అవుతుంది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాటికి వాళ్ళని కెలికి వాళ్ళు విడిపోవటానికి కారణం ఇంకోళ్ళని, వాళ్ళు విడిపోవడానికి నువ్వు ఎదవోగుడు, సొలువోగుడు, ఆధారాలు లేని ఆరోగ్యాలు మాట్లాడటం బుద్ధి తక్కువ పని కాదు. అది ఏ ఆధారం ఉండి మాట్లాడావు? ఇంకోటి నాగ చైతన్య గురించి అంత హీనంగా, అంత దారుణంగా ఈ ఆడదాని నోటప్పుడు వచ్చే మాట మరొక ఆడదాని గురించి ఇంత అంటే నాగ చైతన్య వెళ్ళమన్నాడంట. అది ఎంత మాట ఎంత హీనమైన అంటే ఒక నాగ చైతన్య తప్పుపడ అంటమే కాకుండా తప్పుడు అతని వ్యక్తిత్వాన్ని తప్పుపడమే కాకుండా ఆడపిల్లని అంటే మామ ఎక్కడికి వెళ్ళమంటే ఎవరి దగ్గరికి, ఎవరి బెడ్రూమ్కి వెళ్ళమంటే వెళ్ళే అంత చీప్ క్యారెక్టర్ సమంత. మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈ మాటకు అర్థమే వస్తుంది? ఎవరిని హర్ట్ చేస్తున్నాం? సాటి ఆడపిల్ల కదా, ఆడపిల్ల మీద మనం ఇలాంటి మాట అనొచ్చా? నిన్న ఒక మాట అంటేనే చించుకుని చీచేసి కళ్ళ నీళ్ళు పెట్టుకుని డ్రామా చేసి హెవీ అని అది ఎవడో ట్వీట్, దుబాయ్ నుంచి ఎవడో ట్వీట్ చేస్తే అది నా కేటీఆర్ చేయించాడని నీ అపోహ దానికి ఆధారాలు చేయించాడని ఒక పెద్ద డ్రామా చేసి ఏదో నిన్ను లైమ్ లైట్లోకి తెచ్చుకోవడానికి ఒక పిచ్చ వేషాలు వేసేసి ఎవడో ట్రోల్ చేస్తే దానికి కేటీఆర్ ఏం చేస్తాడు? ట్రోలింగ్ వల్ల సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాడు ఎవరికి సంబంధం, నీ సంబంధం వస్తారు, నీ మాట నా మాట అనే స్థితిలో లేదు సోషల్ మీడియా. ఇష్టం వచ్చినట్టు ఎవడు కాడు వాడికి నోటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అది మాట్లాడితే కేటీఆర్కి సంబంధాన్ని మాట్లాడితే దాని లింకు పెట్టి నువ్వు లైమ్ లైట్లో అవడానికి నేను ఎవరు పట్టించుకోవట్లేదు, సీతక్కకేమో పెరుగుతుంది రోజు రోజుకి గౌరవం, ఆడ మనిషిగా నీకేమో రోజు రోజు దిగజారుతుంది, ఎందుకు పనికి రాకుండా వేస్ట్, క్యాబినెట్లో నీకు విలువ లేదు, సీఎం దగ్గర విలువ లేదు, ప్రజల్లో విలువ లేదు, అందుకని ఏదో నిన్ను నువ్వు ఫోకస్ చేసుకుంటాను చేసినట్టు ఉందంటే నాగార్జున అంత మాట్లాడతావా? నీకేం తెలుసు? నీకు నాగార్జున కుటుంబం, అక్కినేని కుటుంబం ముందు నువ్వేంటి? నువ్వెంత? ఆ కుటుంబ గౌరవం ముందు, ఆ కుటుంబ స్థాయి ముందు నువ్వెంత? మీ బతుకులేంటి? మీరు ఆ కుటుంబాన్ని గురించి వంకపెట్టే మాటలు మీ బతుకులు అయ్యేమో, అందుకని మీకు అలాంటి ఆలోచనలు వస్తాయి, అలాంటి మాటలు వస్తాయి, మీ బతుకులు అలాంటివి అనుకుంటా. అందుకనే బుద్ధి జ్ఞానం ఉండాలన్నమాట. రేవంత్ కేటీఆర్ ఎవరికో డ్రగ్స్ అలవాటు చేశారు. ఎవరికి చేశారు? నువ్వు చూసావా అని? నువ్వేమన్నా తొంగి చూసావా? వాళ్ళ అద్దాల్లోంచి కిటికీలోంచి తొంగి చూసావా? లేకపోతే తలుపు చాటు నుండి చూసావా? ఈ దొంగ ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూట్టాలు, తెరచాటు నుంచి చూట్టాలు ఆ అలవాట్లు కూడా ఉన్నాయి నీకు? లేకపోతే రహస్య కెమెరా పెట్టావా? ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు అన్నమాట? ఇంకో హీరోయిన్లు అంట ఈయన భరించలేక వదిలి పెళ్లి చేసేసుకుంటారంట. వాళ్ళు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే నీకేం కర్మ వచ్చింది? నీ దగ్గర ఏ హీరోయిన్ అయినా వచ్చి వాపోయిందా? ఆయన వల్ల నేను పెళ్లి చేసుకుంటున్నాను కెరీర్లు వాపోయిందా? నువ్వేమైనా ఓదార్చావు? ఎందుకు ఈ గాలి మాటలు, సోది మాటలు, బుద్ధి జ్ఞానం లేని సంస్కారహీనమైన మాటలు? ఆరోపణలు చేసేటప్పుడు ఆరోపణలు చేస్తే ఒక ఆధారం పెట్టుకుని ఒక మినిస్టర్ ఇదిగో ఈ ఆధారాలతో మాట్లాడడం చెప్పాలి. అది సభ్యత, సంస్కారం, అది కల్చర్. ఆ మాత్రం మినిమం కల్చర్ ఎటికేసీ లేని నువ్వు మంత్రికే, ఆ పదవికే అనర్హుడు. అది నీ మీద నాకు చాలా గౌరవం ఉంది ఆవిడ మీద. ఎందుకు గౌరవం అంటే ఆవిడకి నాకు పెద్ద పరిచయం ఏమైనా ముఖపరిచయం అయినా మా నాన్నగారు త్రిపురనేని మహారథి, మా తండ్రి గారు అప్పుడప్పుడు మా ఇంట్లో అనేక రాజకీయ చర్చలు జరుగుతాయి. మా నాన్నగారు ఎప్పుడు వీళ్ళ మాట వచ్చినా సురేఖ, కొండా సురేఖ, సీతక్క, గీతారెడ్డి వీళ్ళని ఆడవాళ్ళలో ఉన్న రాజకీయాన్ని ఏ పార్టీలో ఉన్నా ఆడ లీడర్స్ గట్టిగా కరెక్ట్గా మాట్లాడడం, మంచి లీడర్స్ ఆడవాళ్ళలో రావాలి ఇలాంటి లీడర్స్ అని అనేవారు. మీ మంచి ఒక ప్రశంసగా మాట్లాడేవారు. అందుకని నాకు మా నాన్నగారు మాటలు బట్టి మీ మీద విలువ. మరి సీతక్క అలాగే మా నాన్నగారు అన్నట్టే నేను చూస్తున్నాను. గౌరవంగా ఆవిడ పని ఆవిడ జమ్మని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వేమో రోజు రోజుకి దిగజారుడు మాట్లాడుతున్నావు. దిగజారు భాష, దిగజారుడు వేషాలు, దిగజారుడు కార్యక్రమాలు తప్పితే నీకు ఎక్కడ నీ స్థాయిని పెంచుకుంటానికి చేయట్లా. స్థాయిని దిగజార్చుకుంటున్నాను, నీ పేరు రిపేర్ చేసుకున్నాను, నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్నాను. చాలా బాధేస్తుంది. అంటే నీ మీద ఇలాంటి ఒపీనియన్ నాకు కలిగినందుకు మా నాన్నని ఎట్లా ఇలాంటి అమ్మాయిని మా నాన్న ఎంత గొప్పగా చెప్పాడే అని అనిపించుకోవాల్సి వస్తుందమ్మా. బుద్ధి తెచ్చుకో కొంచెం. నువ్వు మాట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. విమర్శ రాజకీయంలో
ఆధారాలతో మాట్లాడు. వ్యక్తిగతంగా దోషాలు చేశాడు. నాగార్జున అంత వ్యక్తిగతంగా దోషం చేయడానికి ఏం మనిషి నువ్వు? అసలు ఆడపిల్లవే నువ్వు, ఆడపుటకు పుట్టావు నువ్వు. ఆడపిల్లవ ఉండి ఆ మాట అంటే ఎఫెక్ట్ ఎవరి మీదకి వస్తుంది? ఒక నాగార్జున అంటమే కాదే, నాగార్జున మీద అంటే నాగార్జునలో ఆ పిల్లల క్యారెక్టర్ ఏంటి? ఇదా క్యారెక్టర్? మామ ఎక్కడికి ఏంటికి ఏ రూమ్కి వెళ్ళమంటే ఆ రూమ్కి వెళ్ళే క్యారెక్టర్ అయినా చెప్తున్నావు నువ్వు? అదే నువ్వు చెప్పేది? సిగ్గుండాలా మాట మాట్లాడడానికి? అంటే హీరోయిన్లు అంటే చులకరా మీకు? సినిమా వాళ్ళు అంటే చులకరా? మీకు అవసరమైతే సినిమా వాళ్ళు కావాలి, మీరు లైమ్ లైట్లోకి రావాలి, మీరు టాక్ ఆఫ్ ది మౌత్ అవ్వాలంటే సినిమా వాళ్ళు కావాలి. మా మీద పొరతలటం, మీరు పాపులర్ అవటం, మీ బతుకులు లేదా ప్రజల్లో సేవ చేసి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు ఇందుకోసం కాదు. ఎవరు ఈ సన్నాసి వాగులకి, సన్నాయి నొక్కులకి, ఈ చిల్లర మాటలకు కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. మీరు ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చవాలి. ప్రజల్లో డైవర్ట్ చేయడానికి డ్రామాలు చేయొద్దమ్మా తల్లి. ఈ ప్రజలు హైడ్రా మీద మిమ్మల్ని ఉమ్మోస్తున్నారు. ప్రజలు కనపడితే తరిమేటట్టు ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి డ్రామాలు, ఇలాంటి అబద్ధపు ఆరోపణలతోటి, చిల్లర ఆరోపణలతోటి చిల్లర రాజకీయాలు చేయకండి. ఈ బురద రాజకీయాలు మీ దగ్గర, బురద రాజకీయాల్లో పురుగుల్లాగా ఉన్నారు మీరు. ఆ రాజకీయ బురదలో పురుగులు మీరు. ఆ పురుగులు కనుక ఇలాగ మాట్లాడుతున్నారు. ఒక సంస్కారము, కల్చరు, ఒక టీవీ, ఒక దమ్ము ధైర్యం, ఒక పద్ధతిగా మాట్లాడితే నొక్కి ఒక్క నుంచి ఆధారాలతో మాట్లాడాలి. అది ఒక నాయకుల లక్షణం, అది ఒక మంత్రికి ఉండవలసిన సంస్కారం. నొక్కి ఒక్క నుంచి విమర్శించవచ్చు. ఆధారం ఇదిగో, దిస్ ఈస్ ఎవిడెన్స్ ఐ హ్యావ్, దీంతో మాట్లాడుతున్నాను, ఆయన తప్పు చేశాడు చెప్పు, సల్యూట్ కొడతాను నీకు. ఈ చిల్లర వాగులు పడితే ప్రతి ఆడపిల్ల వాళ్ళు నీకు చెప్పు చూపిస్తారమ్మా. ప్రతి ఆడపిల్ల స్పందించాలి. ప్రతి ఆడపిల్ల కూడా నేను కోరుకుంటున్నాను, ప్రతి ఆడపిల్ల స్పందించాలి. అంటే వాళ్ళ సమంత ఆడపిల్ల కాదా? అవును సార్, ఇప్పుడు మినిస్టర్ పొజిషన్లో ఉండి దట్టు ఆమె ఒక ఉమెన్ అయ్యి ఉండి ఇంకో ఉమెన్ మీద ఇలాంటి డెలిగేషన్స్ అనేవి వేయడం కరెక్ట్ కాదు. అదే చెప్తాను. వాళ్ళే అలా చేసినప్పుడు మిగతా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ? అందుకని ఆడపిల్ల స్పందించాలమ్మా, స్పందించాలి. ఆడపిల్లందరూ ఆవిడ కనపడిన చోటల్లా మీరు క్షమాపణ చెప్పమని అడగాలి. ఆడవాళ్ళ మీద మీరు ఒక ఆడదాన్ని పోయి ఉండి ఆడదాని జీవితం మీద ఇలాంటి కమెంట్లు చేస్తారు మీరు. ఎవరి బతుకులు వాళ్ళ బతుకుల్లోకి మీరు ఏలు పెట్టి తొంగి చూసి మీరు ఎందుకు ఈ పని చేస్తారు? సమంత అంటే మీకు అంత సినిమా హీరోయిన్ అంటే మీకు అంత చీప్గా ఉందా? మీకన్నా మంచి బతుకులేవాడే, మీకన్నా గౌరవమైన బతుకులేవాడే. మీలాంటి చిల్లర రాజకీయాల బతుకులు కావు. బురదలో పురగలాంటి రాజకీయాలు కాదు వాళ్ళకి చేస్తున్నది. కష్టపడి చెమటొచ్చి స్టార్డమ్ సంపాదించుకొని బతుకుతున్నారు. వాళ్ళు తప్పులు చేస్తే, తప్పులు ఏమైనా జరిగితే మాకు చెప్పుకుంటారు. నీకు చెప్పారా? ఎవరు చెప్పారమ్మా నీకు? ఏ హీరోయిన్ చెప్పారు? అలాంటి హీరోయిన్లు ఎవరైనా ఉంటే మాకు చెప్పుకుంటారు. మాలాంటి వాళ్ళు చెప్పుకుంటారు, మా అసోసియేషన్ మా ఇండస్ట్రీలో ఛాంబర్ చెప్పుకుంటారు, మేము దాన్ని సాధించుకుంటాం. మీ దగ్గరికి వచ్చి మా వాళ్ళు ఎవరు మీ దగ్గర రారు. మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరేమో అంత ఉన్నతమైన క్యారెక్టర్లు కావు. మీరేమో అంత ఏంటగా గొడుగు పట్టే చిల్లర క్యారెక్టర్లు మీ. ఇక ఎప్పుడు గడువు మార్చుకుంటారో, ఎప్పుడు సిద్ధాంతాలు మార్చుకుంటారో, ఎప్పుడు వెనంటి ఉండి వెన్నుపోటు పొడుస్తారో మీ రాజకీయాలు దరిద్ర క్షుద్ర రాజకీయాలు. సో మీ దగ్గరికి మేము వచ్చి మాకు న్యాయం చేయమని ఎప్పుడూ ఏ సినిమా వాళ్ళు అడగరు. మీరు వస్తారు, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని వాడుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు బెగ్గింగ్ బోల్తోటి మాకు డొనేషన్ అని చందాలని మా దగ్గరికి వస్తారు. మీరు అదే తప్పితే మేము ఎప్పుడు మీ దగ్గర రాము. మా సమస్యలు వస్తే మేము తీర్చుకుంటాం. మీ దగ్గరికి వచ్చి మీరేమి క్యారెక్టర్లు ఉన్నాయి మీ దగ్గర మేము న్యాయం కోరటానికి? మీరు క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్లెస్ మనుషులే మీరు రాజకీయాల్లో ఉన్నారు. క్యారెక్టర్లు ఉంటే రాజకీయాల్లో ఉండలేరు. క్యారెక్టర్లెస్ మనుషులు కనుక మీరు ఎప్పుడు పడితే ఎవడికి పడితే వాడికి వంతపడతారు. అవసరాన్ని బట్టి అవకాశవాద రాజకీయాలు, అవకాశం బట్టి ఏ జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకుంటారు, ఏ కండువా కప్పుకోమంటే ఆ కండువా కప్పుకుంటారు. మీలాంటి చిల్లర మనస్తత్వాలు కావు మాయి. కనుక నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. సినిమా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మా కష్టం ముందు మేము కష్టపడి సాధించుకునే పేర్లు మీకు మళ్ళీ ఎవరికో కాకాలు బట్టి ఎవరికో మోసి మేము పదవుల్లోకి రావాలి, డైరెక్టర్ పదవులు ప్రొడ్యూసర్. మా కష్టంతో, మా శ్రమతోటి ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకి మమ్మల్ని ఆశీర్వదించేలా మేము సినిమాలు చేసి మేము ఈ స్థాయికి వస్తున్నాం. మీకు మళ్ళీ ఎవరికో పూజలు మోసి, ఎవరికో వంతు పాడి, ఎవరి మోకాళ్ళు నీళ్ళు తాగి, ఎవరికో పక్కలేసి మేము మంత్రులు కాము, పదవులు రావు మాకు. మీ రాజకీయాలు కదా అలవాటు. కనుక మా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆధారాలు ఉంటే మాట్లాడు. ఆధారాలు ఉంటే మాట్లాడకూడదు. ఆధారాలు ఉంటే జమ్మని మాట్లాడు. నేనే అడుగుతా, నువ్వు ఆధారాలు చూపించు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ఒకదానికి ఆధారం చూపించు. నేను కేటీఆర్ గారిని నీ ముందు అడుగుతా.
ఈ బుద్ధి లేని మాటలు ఒక మనుషుల యొక్క వ్యక్తిత్వం. అంటే నువ్వు ఆడదానివి కనుక నిన్నేమో అనకూడదు అంటేనేమో అంత హెరాయిన్ చేసావు. నువ్వు ఆడదానివి కనుక బీసీ మహిళలు కనుక నువ్వేమైనా మాట్లాడచ్చా? నీకే అధికారం ఉంది? ఒక మగవాడి పరువు తీయటానికి, ఒక మగవాడి వ్యక్తిత్వాన్ని భంగపరిచి మాట్లాడటానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎవడిచ్చాడని? నువ్వు బీసీ మహిళ అయినంత నీకు అధికారం వచ్చేస్తా? ఏం ఎంత అది ఏమనాలి? దాన్ని కొవ్వు అనాలా, అహంకారం అనాలా, బలుపు అనాలా, లేదా చిల్లర బుద్ధి అనాలా, లేదా మానసిక కుష్టిలో ఒక మనస్తత్వం అనాలా? ఏమనాలి? బుద్ధి జ్ఞానం ఉండాలి ఏదన్నా మాట మాట్లాడు. సరే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే నాగార్జున గారి మీద ఇది రెండో అటాక్ అని అనిపిస్తుంది. ఒకటి అన్కన్వెన్షన్ కూల్ చేయడం, ఇంకొకటి ఇప్పుడు ఇది నాగార్జున మీద కౌంటర్ అనేది వాళ్ళు ఎందుకు వేసారంటే ఎన్కౌంటర్ మీద ఈ మూటల కోసం, డబ్బులు సంచులు కావాలి. దానికి నాగార్జున కొడితే మొత్తం బిల్డర్స్ భయపడతారు, భయపడి కాళ్ళబేరానికి వస్తారు. సో వాళ్ళ దగ్గర బాగా సూట్ కేసులు నింపుకుని ఆ తర్వాత వెసులుబాటు కల్పించడం, మీకు 6 నెలలు టైం ఇస్తాం, కోర్టులో కేసు ఉంది, అది క్లియర్ అయినాక చేస్తాం, అంతవరకు ఈ లోపల మీరు చేసి ఇట్లా టైంపాస్ చేస్తారు. ఒక 1 year టైంపాస్ అవుద్ది. అయిపోయినాక ఎవరికి గుర్తు, రేపు ఈయన ఉంటాడో లేదో, కోమటిరెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలో రెడీగా ఉన్నాడు ఆయన సూట్ కేసులతోటి. ఇప్పుడు తాపత్రయంలో రేవంత్ రెడ్డికి అదే, ఆ సూట్ కేసులను మించి బరువైన సూట్ కేసులు ఏర్పాటు చేయాలి. లేకపోతే ఈయన పదవి ఉడుతుంది, కోమటిరెడ్డి వచ్చేస్తాడు. అందుకోసం ఈ తతంగం అంతా. ఆ తతంగాన్ని ప్రజలు అది రివర్స్ కొట్టింది. ఇవాళ ప్రజలందరూ కనపడితే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కనపడినా తిట్టకుండా తన్నేటట్టు ఉన్నారు. ఆ ఉపద్రవం నుంచి ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక డ్రామా, డైవర్ట్ చేయడానికి. ఈ డైవర్ట్ చేయడానికి మా సినిమా వాళ్ళని వాడుకుంటూ అక్కడ చంద్రబాబు అంతే, ఇక్కడ ఈయన అంతే, గురు శిష్యులు కదా. డైవర్షన్ చేయడం కోసం ప్రజలు ఎంతసేపు డైవర్షన్ చేసి మీ పాలన మీద, మీరు ఇచ్చిన హామీల మీద ప్రజలు ప్రశ్నించకుండా వాళ్ళ మైండ్లు డైవర్ట్ చేయడానికి ఇలాంటి దరిద్రాలు దౌర్భాగ్యాలు చేస్తూ ఉంటారు. నువ్వు ఒక ఆడదానివి నువ్వు కమెంట్ చేసేటప్పుడు ఆధారంతో మరో ఆడపిల్లని మనం అంటున్నాం అనేది బుద్ధి తెచ్చుకోవాలి. సార్, ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మిగతా సినీ నటులు కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు. అందులోకి ఆర్జీవి గారు, ఆయన ఎప్పుడూ మ్యాక్సిమం ఇలాంటి ఇష్యూస్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వరు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా సర్కాస్టిక్గా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటిది ఈ విషయంలో చాలా సీరియస్గా ఆర్జీవి ఒకడే ఉందమ్మా, ఆర్జీవి ఒకడే సర్కాస్టిక్ లేదు. ఆర్జీవి ఎప్పుడు స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు, నాని స్పందించాడు, ఆయన డైరెక్టర్ స్పందించాడు, చాలామంది సినిమా వాళ్ళు అందరూ స్పందిస్తారు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే స్పందించడం ఎందుకంటే నాగార్జున ప్రెస్ మీట్ పెట్టడు. నాగార్జున అసలు ఈ పొలిటికల్ కమెంట్లకే ఎప్పుడు లెక్క చేయడు. అదేదో మురిగుంట్లో ఒక పురుగులు వాళ్ళని గురించి ఎందుకు అన్నట్టు ఆయన మాట్లాడు. అసలు వీళ్ళు కేర్ చేయడు. వీళ్ళది ఒక వేస్ట్ మెటీరియల్, వాళ్ళకి మనం రెస్పాన్స్ ఇవ్వటమే వేస్ట్ అని ఆయన తప్పుకుంటాడు. ఇవాళ కూడా ఎందుకు మాట్లాడాడంటే తన వ్యక్తిగతంగా తనని తప్పుడు మాట్లాడినందుకు ఎంటర్ అయ్యి మాట్లాడాడు. ఇప్పుడు క్షమాపణ చెప్పింది, ఈయన దరిద్రం వాళ్ళతో మనకు పెంట మీద రా ఎందుకు అన్నట్టు తప్పుకుంటాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా, ఆయన లేకుండా ఇంకో మనం ప్రెస్ మీట్ పెట్టడం సబబు కాదు. కనుక అందరూ ట్వీట్లో రెస్పాండ్ అవుతారు. చాలామంది అయ్యారు. ఇంకా చాలామంది అలాగా వీటికి వచ్చి మాట్లాడుతున్నారు. కనుక ఇప్పుడు జరుగుతుంది. అందరూ స్పెండ్ అవుతారు. ఒక ఆర్జీవీ స్పెషల్గాను లేదా జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అందరూ స్పందిస్తున్నారు. ఇన్ జనరల్ నాగార్జున ఒక హీరో, మా ఇండస్ట్రీ హీరో, ఒక హీరో. మా లోపల మాకు 36 తేడాలు ఉండొచ్చు అమ్మా. మా లోపల మేము 36 ఉంటాయి. మేము ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళు విభేదిస్తూ మా లోపల మా కుటుంబం, సినిమా కుటుంబం, మా కుటుంబంలో 36 ఉంటాయి. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కానీ మా కుటుంబం మీద రాయేస్తే మేమందరం ఒకటే, అది తెలుసుకోవాలి మీరు. మా సినిమా కుటుంబం మీద రాయేస్తే మేమందరం ఒకటే, 10 రాళ్ళు పడతాయి మీ మీద, అది తెలుసుకోవాలి. ఇప్పుడు నాగార్జున గారు సినీ నటుడు కాబట్టి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినడు కాబట్టి అందరూ రియాక్ట్ అవుతున్నారు. అలా ఇప్పుడు ఏదైనా ఒక కామన్ ఉమెన్ మీద కూడా ఇలాంటిది ఏదైనా వస్తే మీరు అందరూ రియాక్ట్ ఎందుకు స్పందించలేదమ్మా? ఇప్పుడు మన వరదలు వచ్చింది, మా వాళ్ళందరూ స్పందించలా, డబ్బులు ఇవ్వలా. ప్రజలకు అవసరమైనది, ప్రజలకు సంబంధించింది ఏదైనా మేము స్పందిస్తాం. ఈ పర్సనల్ అనేది ఇవాళ ఇలాంటి కారు కూతలు ఇప్పుడే తప్పితే రెగ్యులర్గా ఉండవు. అదే ఇండస్ట్రీ పరంగా, ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు మేము అంటే ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి మాకు వ్యతిరేకంగా, ఇండస్ట్రీకి వ్యతిరేకంగా. అప్పుడు మేము స్పందిస్తాం, మీటింగ్లు పెడతాం, ఛాంబర్ మీటింగ్ పెడతాం, అందరూ మాట్లాడతాం. కానీ ఈ పర్సనల్గా అనేది ఇప్పుడు ఇలాంటి చిల్లర వ్యాఖ్యానాలు, చిల్లర మాటలు ఇప్పుడు వింటున్నాం. కానీ మామూలుగా అయితే మేము ఎప్పుడైనా ప్రజలకు అవసరమైనప్పుడు మా ఇండస్ట్రీ ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ప్రజలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడు ముందుంటాం. చెట్లు నాటాలన్నా కూడా
ఫస్ట్ పర్సన్ చెట్టు నాటేది అర్జున్, తర్వాత చిరంజీవి గారు, అందరూ చెట్లు నాటాం. ఏ సమస్య ప్రజలకు సంబంధించిన విషయాలు, ప్రజలకు సంబంధించి మేము అందరం స్పందిస్తాం. పర్సనల్ వచ్చినప్పుడు కొన్ని ఇదే నాగార్జున విషయంలో మేము అన్కన్వెన్షనల్ విషయంలో స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు మేమందరం? అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన విషయం. అది కోర్టులో తేలాల్సిన విషయం. అది పర్సనల్గా తేలాల్సిన విషయం కాదు. అది పర్సనల్గా ఓన్లీ అతను మాత్రం టార్గెట్ చేసి మిగతా అందరినీ కాదంటే అప్పుడు మాట్లాడతాం. మా ఒక నాగార్జున కాదు, వాళ్ళు హైడ్రాని పెట్టుకుని అందరినీ కూలుస్తున్నారు. అందరూ రాజకీయ కష్టతోటి కూలుస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కాపాడుకుంటున్నారు. ఓవైసీలు అంటే ఉత్తబొట్లు పడి భయపడి దూరంగా ఉంటున్నారు. మిగతా అన్ని అపోజిషన్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్లోనూ రంగారెడ్డి జిల్లాలోనూ వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు కనుక ఇక్కడ ప్రజల మీద పగ తీర్చుకుంటున్నారు. ఇక్కడ లేబరు ఈ కష్టజీవులు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని కూలుస్తున్నారు. అదే వాళ్ళ మనుషులు ఉన్న చోట కోల్తట్ల, అదే నల్గొండ అక్కడ ఉన్నాయి. మొత్తం 6,000 చెరువులు మొత్తం కబ్జా చేశారు ఈ హైదరాబాద్లో. అన్ని వీళ్ళ హయాంలోనే, వీళ్ళ గతంలో హైదరాబాద్ కాంగ్రెస్ హయాంలోనే, ఇంకెవరి హయాంలో కాదు. ఈ డబ్బులు దుబ్బేసి పందికొక్కులాగా డబ్బులు వేసి పర్మిషన్లు ఇచ్చింది వీళ్ళ హయాంలో ఆఫీసర్లే. వాళ్ళని పట్టుకో, వాళ్ళని చెయ్యి. ఇప్పుడు వీళ్ళని కూలిస్తే వాళ్ళకి బ్యాంకు లోన్ ఎవరు కడతారు? నువ్వు కడతావా? బ్యాంకు కూడా ఊరుకుంటాడా కట్టమంటే? ఇవన్నీ ఆలోచనలు కూడా వాళ్ళకి పునరావాసం కల్పించకుండా పిచ్చి చర్యలు, పిచ్చి తొక్కులకు చర్యలు అంటారు. అంటే కసి తీర్చుకుంటున్నారు. మీరు మాకు ఓట్లే లేదు కనుక మీ కర్మ అన్నట్టు అది కనపడుతుంది ఈ సిటీలో. అందుకని వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మళ్ళీ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళరే, మాట్లాడరే వాటి గురించి. ఎంతసేపు సిటీలో ఏం మాట్లాడతారు? ఎందుకు? ఇక్కడ మీకు ఓట్లు పడలేదు కనుక. ఇది ఒక రాజకీయ దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కాలం ప్రజలు ఒక్కటి చెప్తున్నారు రేవంత్ రెడ్డికి, వాళ్ళ ప్రభుత్వానికి, పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నిగణం. వాళ్ళ కంట కన్నీరు మిమ్మల్ని కాలనాగోయి కాటేస్తుంది. మిమ్మల్ని అడ్రస్ లేకుండా దహించి వేస్తుంది. కష్టజీవుల కన్నీళ్ళు అంత సులభం కాదు. ఎందుకంటే ఆ చెమటని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ముతోటి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఇల్లు కూలుస్తావా? వాళ్ళ కడుపును తత్తావా? మనిషివా పశువా మీరు? ఈ ప్రభుత్వం ఏమనాలి? ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి? డబ్బున్న వాడికి ఒక విధంగా, డబ్బు లేని పేదలు వాడు కష్టపడి జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లుని కూల్చేస్తావా? పునరావాసం కల్పించకుండా నీ అధికారులు ఇస్తే కట్టుకున్నాడయ్యా వాడు. నీ అధికారులు సస్పెండ్ చేయి ముందు. మీ పార్టీ అధికారులు ఉండగా గతంలో ఇచ్చి పర్మిషన్లు వచ్చినాయి. మీరేమో అప్పుడు డబ్బులు మెక్కి మీ అధికారులు పంది కుక్కలాగా మెక్కి మీరు పర్మిషన్లు ఇస్తారు. ఇప్పుడేమో మళ్ళీ ఆ డబ్బు సూట్ కేసుల కోసం ఇప్పుడు కూలుస్తారు. ఏమి దౌర్భాగ్యపు కాంగ్రెస్ ఇది. సార్, ఇప్పుడు వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకుని జనాలందరూ ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని డెవలప్ చేస్తారు అంటే, వాళ్ళేమో ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ మీద ఒకరు ఆపోజిట్ పార్టీ మీద ఇలాంటి నెగిటివ్స్ అయ్యి మనసులో పెట్టుకొని ఇలా జనాల మీద ఇలా పడడం కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల సమంత మీద, నాగ చైతన్య మీద, వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారు? ఏమి ఎఫెక్ట్ పడుతుంది? ఈ చిల్లర బాగుళ్ళకి వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎంత కుక్క మురుగుళ్ళు అనుకోవాలి, ఏనుగు మీద ఏనుగు వెళ్తాడు కుక్కలు మురుగుతుంది అన్నట్టు వాళ్ళ లైఫ్ మీద ఈ మాటలు వీళ్ళకి ఏం విలువలు ఉన్నాయమ్మా? వీళ్ళకి ఏమైనా విలువగల మనుషులు, వీళ్ళకి ఒక ఉన్నత స్థాయి సంస్కారం ఉన్నవాళ్ళు అయితే వీళ్ళ మాటలను బట్టి విలువ ఉంటుంది. వీళ్ళకేమున్నాయి ఈ పొలిటికల్ బెగ్గర్స్ వీళ్ళు. పదవుల కోసం, ఆ సీటు కోసం ఎక్కడ పడితే ఎవరు పక్కన పడితే చేరతారు. ఎవరికైనా జాలరా కొడతారు. ఎవరు ఏ రంగు మార్చుకుంటారు. వీళ్ళ మాటలకి సమాజంలో ఏం విలువ లేదు. వీళ్ళ మాటలకి ఏం విలువ ఉంటుంది? వీళ్ళ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. వీళ్ళేదో వాళ్ళ దోల తీర్చుకొని నోటి దోల తీర్చుకోవడానికి వాగిన వాగుళ్ళు తప్పితే ఇంకేం కాదు. ఇప్పుడు ఆమె పర్సనల్ ఇష్యూ వల్ల ఇలా సంబంధం లేని వాళ్ళ మీద ఇలాంటి పెద్ద పెద్ద ఎలిగేషన్స్ వేసేయడం అనేది చాలా రాంగ్. ఇప్పుడు అదంతా తప్పు అని చెప్పి అందరూ రియాక్ట్ అయ్యేసరికి ఆమె తప్పు అయిపోయింది, నేను ఏది అని ఇప్పుడు సారీ చెప్పడానికి చెప్పింది కదండి. సారీ కూడా ఏం చెప్పింది? వాళ్ళు బాధపడితే అంటే అది కూడా మళ్ళీ దాంట్లో కూడా నిజాయితీ లేదు సార్. సారీ మీరు తప్పు మాట దొరికింది క్షమించండి అంటే వాళ్ళకు గాయపరిస్తే ఇఫ్ దే గెట్ హర్ట్ అవన్నీ పిచ్చి అంతే. వాళ్ళ సంస్కారం అంతే. వాళ్ళ నుంచి ఎదురు చూడటమే ఆశ్చర్యం. అసలు వాళ్ళు దాన్ని కూడా సమర్థించుకుంటారు. మేము కరెక్టే మాట్లాడడం అని వాగుతారు తప్పితే తప్పు మాట్లాడడం అని రియలైజ్ అయ్యే బాపతులు కాదు. అంత జ్ఞానము, విజ్ఞానము, అంత సంస్కారం ఉన్న బాపతులు కాదు కదా. అంత సంస్కారం ఉన్న వాళ్ళైతే ఈ వాగుడే వాగరు కదా.
వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు ఇంకా వాళ్ళని సమర్థించుకునే మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు సమర్థించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కేంద్ర నాయకుల కాడ నుంచి లోకల్ నాయకుల దాకా కాంగ్రెస్ వాళ్ళు అంతేనమ్మా. కేంద్ర నాయకుడు వాళ్ళు రాహుల్ గాంధీ రోజుకు ఒక చవడదద్దమ్మ మాట మాట్లాడతాడు, అర్థజ్ఞానం అధ్యయనంతో మాట్లాడతాడు. ఏం మాట్లాడు, ఒక రోజు సిక్కులు టోపీ పెట్టుకోవడానికి ఇండియాలో బాగా భయపడుతున్నారు అన్నాడు. ఎక్కడ ఏ రోజైనా ఏ సిక్కు హైదరాబాద్లో కూడా సిక్కులు ఉన్నాయి, ఏ సిక్కు అయినా వాళ్ళు ఇది టర్బన్ పెట్టుకోవడానికి భయపడటం విన్నావా ఎప్పుడైనా? అంట విన్నావా? వాడు మాట్లాడతాడు. ఈ దేశం అసలు నేషనే కాదు, ఇది రాష్ట్రాల కలయిక అని అంటాడు. పాకిస్తాన్ మాట్లాడే మాట అది, పాకిస్తాన్ అంటది, ఆ మాట మాట్లాడతాడు. ఎప్పుడు ఏ మాట మాట్లాడినా హిందువుల్లో మళ్ళీ వాడి మనిషి ఆ పెట్రోడా ఒకడు. ఈ భారతదేశంలో సౌత్ ఇండియన్స్ చూస్తే నీగ్రోస్ లాగా ఉంటారు, వాళ్ళని చూస్తే ఇంకొకళ్ళు ఈస్టర్న్ ఇండియాలో చూస్తే చైనీస్ లాగా ఉంటారు. ఈ పిచ్చనాకు కూడా దేశం అంటే ఏంటి, దేశం యొక్క ఇది తెలియకుండా ఇలా పిచ్చి పిచ్చి వాగులు అవుతూ ఉంటారు. అలాగా వాళ్ళ అధినాయకత్వం అంతే. ఈ చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డిని, చిల్లర వాగుడు ఎంత వాగుడు అవుతున్నాడు. నా కేసీఆర్ గారిని పట్టుకుని ఆ సన్నాసి తన బొమ్మ పెట్టుకోవడం కోసమని చోటు ఉంచాడు. అక్కడ మేము రాజీవ్ గాంధీ ఫోటో. ఆ సన్నాసి ఎవరు సన్నాసి? కేసీఆర్ గురించి. నీ బతుకెంత, నీ జీవితం ఎంత, నీ అనుభవం ఎంత, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత. ఆయన రాజకీయంగా మాట్లాడు విమర్శ, కానీ ఒక వ్యక్తి గౌరవం, ఒక వయసుకు కూడా లేదా మరి చిల్లర కల్చర్లెస్ బ్రూటే అలా మాట్లాడతారు కదా. సీఎం అయి ఉండి అది ఆయన సన్నాసేట, ఆయన గోసం పెట్టుకున్నాడట, అని బట్టలు ఉడదీస్తానంటాడు, ప్యాంట్లు ఉడదీస్తానంటాడు. అంత ఆశ ఒక్కొక్కరు బట్టలు తీసి చూడాలని అంత ఆశ ఉందేమో ఆయనకి. చెప్తే ఒక్కొక్కరికి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తా వచ్చి ఒక్కొక్కరు బట్టలు తీసి చూసుకోమని చిల్లర భాష మాట్లాడతాడు. అలాంటి పార్టీలు ఇలాంటిగా ఇలాంటి వాళ్ళు తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలకి క్లారిటీ ఇచ్చారు.